కళ్ళజోడు నువ్వేదో చెప్తున్నావు ఏంటి? నేనేం చెప్పలేదే. అనుకో నేను చచ్చిపోయేలా ఉన్నాను. ఎందుకు చచ్చిపోతారండి? ఇప్పుడే జీవితం మొదలైంది. చూడండి, నేను ఎప్పుడు ఇంట్లో ఉండేదాన్ని, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. తనైతే గెస్ట్ కదా, అతిథి దేవో భవ. తనే ఎక్కువ ఇంపార్టెంట్ కదా, అవునా? నువ్వేదో చెప్తున్నావు ఇందాక. మీకు సాయం చేస్తున్నాను. మీరే కదా చెప్పారు మీకు ఇలాంటి అమ్మాయిలంటే చాలా ఇష్టమని, అవునా? పైగా తను మీకు అందరికంటే పెద్ద ఫ్యాను. న్యూ ఇయర్ మీరు తనతోనే సెలబ్రేట్ చేసుకోవాలి కదా మీతు గారు. చూడండి, తను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా సరే మీరు వెళ్ళిపోండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. రియల్లీ? నా వైపు నుంచి మీ ఇద్దరికి పూర్తి ఫ్రీడమ్ ఉంది. మీరు ఆయన ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు, ఎంతసేపు అయినా మీ ఇష్టం. అయితే ఒక్క మాట జాగ్రత్తగా వినండి. ఆయన కొంచెం అల్లరి చేస్తారు. ఆయన నన్ను బాధ పెట్టుకుని మీతో తప్పకుండా అంటారు, కానీ మీరు మాత్రం ఆయన అస్సలు వదలకూడదు, సరేనా? ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఆయన వెనకాలే వెళ్ళండి, ఎందుకంటే ఆయన రాక్ స్టార్ కదా. ఆయనతో సమయం గడిపే అవకాశం మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది మీకు? వావ్ అభి, ఐ హావ్ టు సే మీ ఆవిడ నీకన్నా చాలా స్వేచ్ఛ భావాలు కలది. నువ్వు ఏం చెప్తున్నావు? నేను కరెక్ట్ గానే చెప్తున్నాను కదా. చూడండి, నేను చూడటానికి కాస్త ఓల్డ్ ఫ్యాషన్ కావచ్చు, కానీ చాలా మోడర్న్, అచ్చా మీలాగే. I believe in sharing is caring. So the two of you have a good time. Have a happy time. Happy New Year. Do the dish. Have a happy time. Okay, carry on. Oh, పన్నెండు అయిపోయింది. Happy New Year. Happy New Year. అభి. సురేష్, నువ్వా? హాయ్. నిజానికి కొత్త సంవత్సరం రావడానికి ఇంకా చాలా టైం ఉంది, కానీ నేను ఇప్పుడే విషయం చెప్పాలనుకుంటున్నాను. అందుకని నా తరఫున కాదు నా తరఫున, అర్చన తరఫున నీకు ఇంకా మీ కుటుంబంలోని వాళ్ళందరికీ నూతన సంవత్సర సందర్భంగా చాలా 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 శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సురేష్. నిజం చెప్తున్నాను, నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు అసలు ఇక్కడికి వస్తావని నేను అనుకోలేదు సురేష్. వస్తానని నేను కూడా అనుకోలేదు, కానీ నేను ఇక్కడ కేవలం నీకోసం వచ్చాను ప్రజ్ఞ. నీకు తెలుసుగా నాకు ఇలా ఈ గోళ గందరగోళం అంటే నచ్చదని. ఏమనుకున్నావు? నన్ను జల కంటించేసి నువ్వు ఇక్కడి నుంచి జారిపోదావనా? నేను చాలా స్మార్ట్ అనుకుంటున్నావు కదా. ఓ హలో మాస్టర్ గారు. ఓకే, ఎనీవేస్ మాస్టర్ గారు, నేను నా వైఫ్తో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. మీరు మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే మీకు నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. సర్ప్రైజ్? పేషెన్స్ మాస్టర్ గారు, ప్లీజ్ హోల్డ్ ఆన్ టు యువర్ హార్సెస్. ఇప్పుడే తెలుస్తుంది, జస్ట్ వెయిట్. చూస్తున్నాడు, పద నాతో. ఏమైంది? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇంకా నా గురించి ఏమనుకుంటున్నావు? ముందు వెనక ఆలోచించుకోండి, అలా మాట్లాడతావా నువ్వు? నేనేమన్నాను? ఏమన్నానా? యాక్టింగా, అది కూడా ఒక రాక్ స్టార్ ముందు చేస్తున్నావా? నాకు తెలుసు, నువ్వు కావాలని నన్ను చూయింగ్ గమ్ తో అంటించాలని చూస్తున్నావు. నేనెందుకు అలా చేస్తాను? మీరైతే ఆనందించాలి కదా. మీకు తనతో ఉండటమే ఇష్టం, తను మీకెంత అందంగా కనిపించింది, ఇంకా మీరు తనకి అతుక్కుని ఉండాలి కదా. నాకు అర్థమైంది, జెలస్ గా ఫీల్ అవుతున్నావు, ఎందుకంటే నేను నీ విషయంలో అలా అనలేదనా? నేనెందుకు అసలు పడతాను? నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. అలాగా? ఇదేనా హెల్ప్ చేయడం అంటే? అంటే నీ ఉద్దేశంలో నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే నేను ఆ చూయింగ్ గమ్ ని వదిలించుకోలేననిగా? నాని, ఇప్పుడు చూడు, నా చూయింగ్ గమ్ ని ఎలా ఉమ్మేస్తానో చూడు ఇక్కడి నుంచి. వెళ్ళండి వెళ్ళండి, అదే చేసి చూపించండి నాకు. అభి 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 మై హీరో. అభి, నువ్వేం చేస్తున్నావు? నన్ను నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నావు? నేను దూరంగా ఎందుకు వెళ్ళిపోతాను? నేనేదో మా నాన్నని కలవడానికి వెళ్తున్నాను. పద, నేను మా నాన్నకి ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్ ఆన్. నాని నాని నాని, నాని మీట్ హర్, షీ ఇస్ మీతు, అండ్ వీళ్ళిద్దరు మా నాన్నమ్మలు. హలో. వీళ్ళెవరన్నా? అదే వీళ్ళిద్దరు మా నాన్నమ్మ ఉంది కదా, ఆవిడికి చెల్లెళ్ళు. ఇక నానమ్మ మీకు తనెవరో తెలుసు కదా, మీతు. అవును, మీతు. తనెంత బాగా డాన్స్ చేసింది. ఆ ఆట పాట. రియలీ? అవును, మీ ఇద్దరి జోడి చాలా చక్కగా ఉంది. నిన్ను చూస్తే పెద్ద పెద్ద హీరోయిన్లు గుర్తొస్తున్నారు. ఓ మై గాడ్. అభి, తనని తీసుకెళ్లాలనుకుంటున్నాం కదా, తీసుకెళ్ళు. గెస్ట్ల సంగతి నేను చూసుకుంటాను. లేదు నాని, మీరు రా. ఇంకా సేపట్లో కొత్త సంవత్సరం వస్తుంది కదా, బయటికి వెళ్ళి సరదాగా గడపండి. వెళ్ళండి వెళ్ళండి. నాని, మీకేమైంది అసలు? అరే విను, ఇలా రా. సిగ్గెందుకు, చాలా అందమైన పిల్ల కదా.
అసలు మన మతంలో రెండు పెళ్లిలు ఒప్పుకున్నారంటే నేను నీకు ఆ పిల్లతో పెళ్లి చేసేదాన్ని. నాని అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అభి ఆగు. విన్నావుగా మీ కుటుంబంలో అందరూ చాలా మంచివాళ్ళు. చూడు మనకి అందరూ పర్మిషన్ ఇచ్చేశారు. ఇక పద వెళ్దాం. నేను నీతో రావడం కుదరదు. మీతో ఎందుకు రాకూడదు? ఎందుకంటే నేను పెళ్ళైన మగాణ్ణి. సో వాట్? నాకదేం ప్రాబ్లం కాదు, మీ ఆవిడ కూడా ఏం ప్రాబ్లం కాదు. అయినా అసలు నువ్వే కదా అన్నావు. నేనేమన్నాను? అదే నీ పాటలో అన్నావుగా. ఏ పాట? అదే పెళ్లి పాట. ఒక్కసారిగా పెళ్లి వో 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 జల్సాగా తిరగచ్చు మళ్ళీ మళ్ళీ. మీతో అది కేవలం పాట మాత్రమే. పాట కాబట్టి ఏదో పాడాను. నేను అలాంటి వాడిని కాను. అబద్ధం ఆడుతున్నావు నువ్వు. నువ్వు అలాంటి వాడివి కాకపోతే ముందు నాకు ఇది చెప్పు. నువ్వు పాడుతున్నప్పుడు అమ్మాయిలకి ఇలా ఫ్లయింగ్ కిస్లు ఎందుకు ఇచ్చావు? మెల్లగా మాట్లాడు. ఇట్స్ అ ప్రొఫెషనల్ థింగ్. నేనేదో అమ్మాయిలకి ఫ్లయింగ్ కిసెస్ ఇస్తున్నాను అని అంటే నేనందరితో ఫ్లర్ట్ చేస్తానని కాదు. రియలీ? నువ్వు నిజంగా వన్ ఉమెన్ బ్యాండ్ అయితే అది ఇప్పుడు ప్రూవ్ చేసి చూపించు. అలాగా? కమ్ హియర్. వాచ్ మీ. ఐ ప్రూవ్ ఇట్. Excuse me everyone, can I have your attention please? Ladies and gentlemen, friends and fans and my dearest family. ఇవాళ ఈ ఏడాది చివరి రోజు. మరి కాసేపట్లో కొత్త సంవత్సరం ఆరంభం కాబోతోంది. కొంతమంది గత ఏడాది గురించి విచారంగా ఉంటే మరికొందరు రాబోయే ఏడాది గురించి ఆనందంగా ఉన్నారు. ఎక్సైటెడ్, హ్యాపీనెస్, సాడ్నెస్, ఎమోషన్, డిప్రెషన్, అది ఏమైనా అనుకోండి. ప్రతి ఒక్కరి మనసులో న్యూ ఇయర్ రిజల్యూషన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కొందరు కొన్ని అలవాట్లు చేసుకోవాలనుకుంటే ఇంకొందరేమో మానుకోవాలనుకుంటారు. ఏది మంచిది ఏది చెడ్డది అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూనే ఉంటారు. ఈరోజు నేను మీ అందరికీ ఏం చెప్పబోతున్నాను అని అంటే నేనేం ఆలోచిస్తున్నాననేది. ఈయన మళ్ళీ ఏదో కొత్త నాటకం ఆడబోతున్నారా? ప్రవీణ్, ఒకవేళ బావకి నీ ప్లాన్ సంగతి గాని తెలిసిపోయిందా? ఇక్కడున్న మీ అందరికీ తెలుసు నాకు ఎన్నో లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారని. వాళ్ళంతా నా పాటలు పాడుకుంటూ ఉంటారని. వాళ్ళు ఇంటర్నెట్, మీడియా, న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ నా గురించి చదువుతూ ఉంటారు. నేను నా ఫ్యాన్స్ తో ఎలా ఉంటాను ఏంటి అనేది మీకు బహుశా తెలిసే ఉండొచ్చు. కానీ నేను నా ఫ్యామిలీతో ఎలా ఉంటానో ఇది ఎవ్వరికీ తెలీదు. వెల్, ఇప్పుడు నేను మీ అందరికీ ఆ సీక్రెట్ గురించి చెప్పబోతున్నాను. ఆ చెప్పబోయేది ఎవరి గురించి అనంటే నా మనసులో ఉన్న వాళ్ళ గురించి. యాక్చువల్లీ మీలో అందరికీ తను తెలిసే ఉండాలి. బహుశా మీలో కొందరికి క్లోజ్ కూడా అయి ఉండొచ్చు. ఓరి భగవంతుడా, ఈయన ఆ మీతోని వదిలించుకోవడానికి నిజంగానే చెప్పేస్తారా ఇప్పుడు? ఆ అమ్మాయి ఎవరు అంటే మై డియరెస్ట్, నా 4 కళ్ళ చిన్నది, మీ అందరికీ ఎంతో ప్రియమైన మా ఆవిడ ప్రజ్ఞ. అరే, నువ్వు ఇంకా అక్కడే నిలబడ్డావేంటి? ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.
న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. హ్యాపీ న్యూ ఇయర్ బుల్బుల్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బావా. హ్యాపీ న్యూ ఇయర్. అరే అక్క, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. బావ నీకు రొమాంటిక్ విషెస్ చెప్పిన రోజు గుర్తుందా? హ్యాపీ రొమాంటిక్ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బుల్బుల్. హ్యాపీ న్యూ ఇయర్ 2016. లేడీస్ అండ్ జెంటిల్మెన్, కెన్ ఐ హావ్ యువర్ అటెన్షన్ వన్స్ అగైన్ ప్లీజ్? నేను మీ అందరికీ మరొక శుభవార్త చెప్పబోతున్నాను. ఇది చాలా పాత సంగతే, కానీ ఇప్పుడు నేను అది అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నాను. బుల్బుల్ అండ్ ఎవ్రీవన్, ఇదిగో తనే బుల్బుల్. మా ఆవిడికి చెల్లెలు తను కూడా మా ఆవిడలాగే చాలా అందంగా, అలాగే నాలాగా చాలా కూల్ గా ఉంటుంది.